మన సంపద కొల్లగొట్టి భూములను ఆక్రమించి పేద బిడ్డల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ వారికి ఓటేద్దామా అని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నను ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్మాన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 317 46లను తీసుకువచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఈ ప్రజలు పట్టభద్రుల ఆశీర్వాదంతో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టావని, కేసీఆర్ కుటుంబం జైలుకు పోక తప్పదన్నారు. కల్వకుంట్ల కవిత సారా కేసులో జైలుకు పోతే కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఓటు ఇస్తేనే ఆ మెజార్టీ కనుక మనకు వస్తే రేపు ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సభాధ్యక్షులు గణపురం అంజన గారు, మన జిల్లా అధ్యక్షులు జనారెడ్డి భరత్చంద్ర గారిని తీర్మానం మనం సన్మానించవలసిన కోరుతున్నాం. రాక కొరకు ఎదురు చూస్తూ తెలుసు మీరు ప్రజలు మీకు సరైనటువంటి నిర్ణయం ఇచ్చి సరైనటువంటి మీకు బుద్ధి చెప్పినట్టు చెప్పేసి మానుకోట నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక సవాల్గా తీసుకోవాల్సి ఉంది. కేటీ రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు. ఒక హోదారా మన సంపదను కొల్లగొట్టిన ఎవరు? కేసీఆర్ కుటుంబమే కదా. మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని 317 అలాగే 46 జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు కదా. ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్, ఇన్ని లపదపని చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాడు. వీళ్ళతో అయితే అలాగే కేటీఆర్ తో వీళ్ళతో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే తల్లి అవతలకి నిలబడి మైపాత్రం, ఎంపీ ఎన్నికలలో ఇదే జనంతో వచ్చిపోయింది. ఈ పట్టభద్రులను మెప్పించి ఓట్లను గెలుతా ఉంటున్నాడు. ఆ డ్రామా రావు, ఈ డ్రామా తెలియదు ఎవరికి. నువ్వు చేయని దండ ఉన్నదా? నువ్వు చేయని సీకటి పనులు ఉన్నాయా? ఏ పాపంలో చూసినా నీళ్ళంతా కలనే ఉంటాయి. మీదికి వెళ్ళి ఏం రావు, రకం రావు. ఆయన ఇంత మంది నేను పెట్టే పేరు ఎంత మంచిగా ఉందా? డ్రామా రావని ఈ రకం రావు ఎవరా యువరాలు కేటీఆర్ కి రకం రావు అని పేరుందా? ఎక్కడికి కాదు. ఇగో కేటీ రామారావు, నేను నీ పేరు చెప్తే ఆ పేరు అది కాదని రకరకాల పేర్లు చెప్తున్నావు నీ లలిత కళను చూసి. మంది పెళ్లి అయితే మగనాటి బట్టి అంతా నేనే చేసిన చెప్పుకొని తిరిగే రోజు ఈ రామారావు, ఈ పాతాల పోసేటి వీళ్ళంతా సిగ్గునరా. నీ చెల్లె చేతికి పోయిందో చెప్పు ప్రస్తుతం. నీ చెల్లె చేతికి ఏ పని మీద పోయిందా? సకాల పోరాటం చేసిందా? ఉగ్రవాదంతో కొట్టాడిపోయినా, సారాతంగా చేసిపోయినా కేసులో నీ చెల్లె చేయుంటే కడిగిన ముత్యం లేకొస్తుందని చెప్తాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కడిగిన ముత్యం ఆ కల్వకుంట్ల కవితమ్మ. ఇక కేసీఆర్ అంటాడు తీర్మానం వలన మంచోడు కాదన్నా. పేద పిల్లలకు ఆపరేషన్ చేసి తీర్మానం వలన వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు. తీర్మానం నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగలు కలవకున్న తారక రామారావు నువ్వు అని చెప్పేది. నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్క పుస్తకాన్ని గంటి ఎత్తుకపోయిన దొంగ కాదా? మీ నాయన పోయి చింతపడక అడుగుకో. చింతపడక కాడ రాయిసేపు మీ నాయన ఎందుకు కట్టేసి అడుగుకో పోయి చెప్తాడు. ఏమవుతాడా? కేటీ రామారావు రాసి పెట్టుకో. ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనతో నీ తాత
ఏ రామారావు చూడు, ఈ ప్రజలు ఓడిపోయినా అన్న ఒక్క రోజన్న ఖాళీగా ఉండడాన్నా ప్రజల కోసం పట్లాలే. ఏం చేసినావు? తీర్మానం వల్ల మీద వందలాది కేసులు పెట్టినావు బిడ్డ. నా చిన్న పిల్లలు ఏడాది 2 ఏళ్ల లోపున నా పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఏడుస్తా ఉంటే నన్ను జైల్లో పెట్టినావు, నా ఆఫీస్ మీద దాడులు చేయించినావు, నా మీద హత్యాయత్నాలు చేసినావు. నువ్వా మాట్లాడేది? కేటీ రామారావు రాసుకో. కేటీ రామారావు నువ్వు ఉంటే జైల్లో ఉంటావు, లేకపోతే అమెరికాలో ఉంటావు. ఇది తీర్మానం వల్ల శపథం అని చెప్తాను. నీవు నీ కుటుంబం జైలుకు పోక తప్పదు, మీరు ఊచలు లెక్క పెట్టక తప్పదు. గెలుతా గెలిచే సీరైతే కాపురం గెలిపిద్దారన్న ఓడిపోతారని పోరాట పాత్రాన్ని చేసి ప్రజలారా ఈసారి గెలిచేది మహబూబాబాద్ పట్టభద్రులు గెలవబోతా ఉన్నారు, మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు.